హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు నెయ్యిని ఎలా తయారు చేస్తారో చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు స్వచ్ఛమైన గేదె పాలే వాడుతున్న వాళ్ళైతే మటుకు నెయ్యిని మనం మంచిగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్? ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటుంటే ఉంటుంది. అసలు మనకి చికెన్ మటన్లు కూడా పనికిరావండి. నిజమే కదా. ఆ పాలను మంచిగా గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత వాటిని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉండనివ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ వెన్న మొత్తము గట్టి పడుతుంది. అలా గట్టిపడిన వెన్నను బాక్సులో పెట్టి భద్రపరచుకోండి. అలా ఒక వారం రోజులు చాలండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా కూడా వారం రోజులు చాలు. ఆ వారం రోజులు రోజు అలాగే నేను చెప్పిన రీతిలో రోజు అలాగే చేస్తూ వారం రోజుల తర్వాత తీసి చక్కగా మిక్సీలో వేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి. మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. మిక్సీ చాలాసేపు తిప్పకండి. మధ్య మధ్యలో 1-2 సార్లు అటు ఇటు తిప్పుతూ ఆఫ్ చేసేయండి. తిప్పటం వల్ల ఆ మీగడ మొత్తం గట్టి పడిపోయి మనకి వెన్నలాగా ఒక ముద్ద తయారవుతుంది. దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసి మంచిగా శుభ్రంగా 4-5 సార్లు కడగండి. నేనుగా ఇప్పుడు కడిగేదే నేను మీకు చూపిస్తున్నాను. 4-5 సార్లు కడగండి. శుభ్రంగా మంచిగా కడిగేసి అవి వాటర్ మొత్తం వంచేయండి ఫ్రెండ్స్. శుభ్రంగా చూసారా నేను ఎలా కడుగుతున్నాను? ఆ విధంగా శుభ్రంగా కడిగి కళాయిలో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకోవటమే. చూసారుగా ఫ్రెండ్స్, గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది చేసేది మాత్రం ఒక 10 days అవుతుందండి. ఆ 10 daysది మీగడ మొత్తము వెన్నలాగా అయ్యింది కదా. అది మొత్తం ఇగో సన్నటి సెగ మీద మనం వెన్నను కరిగించుకుంటూ ఉండాలండి. ఫేస్ దగ్గరగా పెట్టి తిప్పకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కోసారి చిట్లినట్టు అయ్యి పైదాకా వచ్చేస్తుంది పొంగు. కొద్దిగా జాగ్రత్తగా తిప్పండి, ఓకేనా. మనం పెట్టిన వెన్న మొత్తము నెయ్యి కాదండి, దాంట్లో కొద్దిగా గొప్ప వేస్టేజ్ అనేది ఉంటుంది. అది మొత్తం అడుక్కిపోయి మాడిపోతుంది. చూడండి మీరే ఎలా ఉంటుందో. మీరు గ్యాస్ మీద పెట్టే కళాయి కొద్దిగా మందంగా ఉన్నది చూసుకోండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెన్న మొత్తం కరిగిపోయి నెయ్యిలా తయారవుతుంది. చూసారా ఫ్రెండ్స్, చిటపట చిటపట సౌండ్. దాదాపు నెయ్యి తయారైనట్టే ఫ్రెండ్స్. ఇగో పైన మొత్తం బురుగులాగా వచ్చేస్తుంది చూడండి. ఇవి కడగటానికి తీసేయటానికి 2 గిన్నెలు ఎక్కువ పెట్టారంటే జిడ్డు అయ్యి మనం తోముకోలేక చచ్చిపోవాలా. బాగా జిడ్డుగా ఉంటుంది. అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఏముంది, నెయ్యి చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో మంచిగా చల్లారిన తర్వాతనే, మళ్ళీ వేడి మీద కాదండోయ్, చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకొని మంచిగా స్టోర్ చేసుకోండి. ఇంతేనండి. నేను ఎన్ని రోజులో నాకు రాదండి నిజంగా. చాలా రోజులు ఎట్లా తీస్తారో అనుకున్నా. తెలిసిన తర్వాత ఇంతేనా అనిపించింది. అర్జెంటుగా రేపు మా పిల్లలకు ఈ నెయ్యితోటి సున్నుండలు చేసి పెడతాను ఫ్రెండ్స్. నేతి మినప సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా అలాగే చేసుకోండి, సరేనా. ఇది షార్ట్లో కూడా పెట్టొచ్చండి, కాకపోతే ఇంత వివరణ ఉండదు కదా, మీకు అర్థం అవ్వాలనే రీతిలోనే నేను ఇలా తీసి పెట్టాను. దీనికి కంపల్సరీ ఫ్రిడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్పానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.